మీరా మనసు చిత్ర విచిత్రమైన భావాలతో ఊగిసలాడుతోంది. అరుణ వస్తోంది అంటే అనిర్వచనీయమైన ఆనందం. మరోపక్క ఏదో భయం. అరుణ వస్తే తనిక్కడ బందీ అయిపోతుందేమో మరీను. తనిక్కడ ఉన్నట్టు అరుణకు తెలియదు కాబోలు. తెలిస్తే రెక్కలు కట్టుకుని వాలదు. అది సాధ్యం కాకపోతే కనీసం ఉత్తరమైనా రాసేది. హఠాత్తుగా తన్నిక్కడ చూసి అరుణ ఏమంటుంది? క్రితం రోజే శాంతమ్మ గారు తొందరగా రమ్మని చెప్పింది మీరాకి. ఆ రోజు మీరా తొందరగానే వచ్చింది. గేటు దాటి లోపలికి అడుగు పెట్టేసరికి శేఖరం కనిపించాడు. అరుణ రాలేదా, లేక ఏ ట్యాక్సీలో అయినా వచ్చిందా అనుకుంటూ లోపలికి వెళ్ళింది మీరా అటు ఇటు చూస్తూ. ఎందుకో గుండెలు దడదడలాడాయి. తడబడే అడుగులతో వంటగదిలోకి వచ్చింది. స్టవ్ వెలిగించి నీళ్లు పడేసింది. ఇంకో స్టవ్ వెలిగించి పాలు పెట్టింది. పని చేస్తుందన్నమాటే కానీ ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కిపడి చూస్తోంది. శాంతమ్మ గారు ఆవిడ వెనకే శేఖరం అక్కడికి వచ్చారు. శేఖరం గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. డికాషన్ తీసావా అడిగింది శాంతమ్మ గారు. తీశానండి అంది మెల్లిగా మీరా. మా పాప వచ్చింది అందావిడ. మీరాకేసి పరీక్షగా చూస్తున్నాడు శేఖరం. అరుణ రాకకి ఆ ముఖంలో వెల్లివేసే ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అక్కడ శేఖరం ఉండడంతో మీరా ఏం మాట్లాడలేదు. శాంతమ్మ గారు కాఫీ కలిపేయి అన్నారు. మీరా కాఫీ కలిపింది. కప్పులో పోసి శాంతమ్మ గారికి ఇచ్చింది. ఆవిడ శేఖరానికి ఇచ్చింది. కాఫీ ఫ్లాస్క్లో పోయమంటారా అని అడిగింది మీరా. పోయి, ఇంకా అమ్మాయి లేవలేదు అందావిడ. మీరా కాఫీ ఫ్లాస్క్లో పోస్తుంటే శేఖరం అన్నాడు, నాకు కొంచెం కావాలి అని. అమ్మా, అరుణ వచ్చినట్టు కాఫీకి తెలిసిందా ఏ ఈరోజు ఇంత బాగుంది అన్నాడు మళ్ళీ. ఇంటి ఆడబడుచు వచ్చిందని భయపడ్డట్టుంది అందావిడ నవ్వుతూ. మీరా ఫ్లాస్క్లో పోయడం ఆపి అలాగే నిలబడిపోయింది. మీరా ఆగిపోవడం చూసి అబ్బాయికి ఇయ్యి అంది శాంతమ్మ గారు. మీరా మరో కప్పులో పోసి గుమ్మం వరకు వచ్చి ఆ పక్కనే ఉన్న స్టూల్ యువతలకు జరిపి కాఫీ కప్పు దాని మీద పెట్టి వెళ్ళిపోయింది. కాసేపు అయ్యాక మీరా అరుణ గదిలోకి వెళ్దామని వచ్చింది. హాల్లో శేఖరం కూర్చున్నాడు. హాల్లోంచి ఆ గదిలోకి వెళ్ళాలి. దాంతో మీరా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంతసేపు అరుణను చూడకుండా ఉండడానికి మీరా ఎంత ఉగ్గబట్టుకుందో శేఖరం గ్రహించకపోలేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడాలని అతను చాలా కుతూహలంతో ఎదురుచూస్తున్నాడు. తర్వాత అరుణ తన మీద విరుచుకుపడుతుందని అతనికి తెలుసు. శేఖరం లేచి దొడ్లోకి వెళ్ళాడు. అతను దొడ్లోకి వెళ్ళడం చూసిన మీరా గబగబా అరుణ గదికేసి నడిచింది. అరుణ నిద్రపోతున్నా కూడా ఒకసారి చూద్దామని. గుమ్మం వరకు వచ్చిన ఆమె ఆగిపోయింది. ఎందుకో గుండెలు దడదడలాడాయి. ఒక అడుగు లోపలికి వేసి ద్వారబంధం మీద చేతులుంచి లోపలికి తొంగి చూసింది. అరుణ లేచింది. పెట్టె దగ్గర నిలబడి ఉంది. ఇటువైపు వీపు పెట్టి. ఇంకో అడుగు లోపలికి వేసింది మీరా. తలుపు కదిలిన శబ్దానికి అరుణ ఇటు తిరిగింది. అంతే. మీరా ఏదో అనాలనుకుంది కానీ ఏమీ అనలేకపోయింది. నవ్వు మొహంతో చూస్తోంది. క్షణంలో సగంసేపు ఇద్దరూ అలాగే చూసుకుంటూ ఉండిపోయారు. అరుణ పూర్తిగా ఇటు తిరిగింది. ఆమె ఒక్క అంగలో వెళ్ళినట్టుగా అరుణ దగ్గరికి వచ్చింది. అరుణ అని. ఆమె మీరా అని అరుణ ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు పిలుచుకున్నారు. మీరా, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావా? ఎందుకు చెప్పకుండా పారిపోయావు అంది ఏడుపు గొంతుకుతో అరుణ మీరా భుజం మీద తలవాల్చి. మీరాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ ఒంట్లో ఎలా ఉంది? కులాసాగా ఉంటోందా అని అడిగింది. అంతకన్నా ఏం మాట్లాడాలో తోచలేదు మీరాకి. అరుణ మొదటే ఎందుకలా చెప్పకుండా పారిపోయావు అని అడిగేసరికి అరుణతో ఎన్నో మాట్లాడాలని అనుకున్న మీరా మనసు మొదటే మూగబోయినట్టు అయిపోయింది. ఏమిటి మీరా, ఇలా అయిపోయావేమిటి? చాలా మారిపోయావు, చాలా చిక్కిపోయావు. అమ్మగారు కులాసానా
అంటూ ఆమె చెయ్యి పట్టుకుని మంచం దగ్గరికి నడిచింది అరుణ. మంచం మీద కూర్చోవడానికి ఏమిటోలా అనిపించింది మీరాకి. శాంతమ్మ గారు వస్తే అనిపించింది. అరుణ కూర్చుని మీరాని కూర్చోబెట్టింది. నా మీద నీకు చాలా కోపం వచ్చింది కదూ, లేకపోతే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావాలా అంది అరుణ. ఆమె కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. ఆమె చాలా నిగ్రహంగా కళ్ళమ్మట నీళ్లు రాకుండా అదుపు చేసుకుంటోంది. అరుణ, ఏమిటది అంది మీరా కళ్ళు తుడుస్తూ. శాంతమ్మ గారు చూస్తే బాగుండదని మీరా భయపడింది. నీ మీద నాకు కోపమా అరుణ? ఎప్పుడైనా నీ మీద నాకు కోపం వచ్చిందా అంది మీరా. మరి ఎందుకు అలా చేశావు? కనీసం ఉత్తరమన్నా రాయాలనిపించలేదా? నేను రాద్దామంటే ఎక్కడికని రాయను అంది అరుణ. మీరా తడుముకోకుండా చప్పున అంది. 2 ఉత్తరాలు రాశాను నీకు, నీ దగ్గర నుంచి జవాబు లేదు. నువ్వు లేవేమో అని ఇంక ఊరుకున్నాను అని. నాకు అసలు నీ ఉత్తరాలు అందనే లేదు అంది అరుణ. ఇంతలో శాంతమ్మ గారు అక్కడికి రావడంతో మీరా లేచి నిలబడింది. వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా మాట్లాడుకోవడం చూసి శాంతమ్మ గారు తెల్లబోయింది. అరుణ కూడా లేచి నిలబడుతూ తల్లితో ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది. చూసావా మీరా ఎంత దొంగో అని. పోనీ అమ్మని అడిగితే నా అడ్రస్ చెప్పదా అంది అరుణ. శాంతమ్మ గారు ఆశ్చర్యంగా, మీరా మీరా నీకు తెలుసా అని అడిగింది అరుణని. మీరా తల వంచుకుని నిలబడింది. ఈసారి ఆశ్చర్యపోవడం అరుణ వంతైంది. అవునమ్మా, మీరా నా స్నేహితురాలు. నీకు అప్పుడు చెప్పలేదు? అయితే నీకు చెప్పలేదన్నమాట మీరా అంది ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే అరుణ. దగ్గరగా వచ్చి మీరా 2 చేతులు పట్టుకుని మళ్ళీ అంది. ఎంత దొంగవి, అందరినీ సర్ప్రైజ్ చేద్దామనా? భలేదానివే మొత్తానికి అని మీరా బలవంతంగా నవ్వింది. శాంతమ్మ గారికి ఏమీ అర్థం కాలేదు. అది వరకు అరుణ మీరా సంగతి చెప్పింది కూడా ఆవిడకి గుర్తులేదు. ఆవిడ యాత్రల నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు 2 రోజులే ఉంది. దాంతో ఆవిడ అక్కడ మీరాని చూడలేదు. పాపా రా, కాఫీ తీసుకుందువు గాని అని అరుణతో అంటూ శాంతమ్మగారు వెళ్ళిపోయింది. మీరా ఎంత నాటకమాడావు, భలేదానివే, కూర్చో, ఇప్పుడే 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంది అరుణ. అలాగే అన్నట్టు తలోపింది మీరా. అరుణ యువతలికి వస్తుంటే చప్పున శేఖరం వరండాలోకి తప్పుకున్నాడు. అసలు యుద్ధం ఇప్పుడుంది. అరుణ తనని ఇక్కడ ఇలా చూసి చాలా గొడవ చేస్తుంది. ఆ సమయం పెద్ద సమస్యలా అయిపోయింది మీరాకి. తను ఆ రోజు మొండితనంగా మానేయాల్సిందేమో. ఏమిటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుందామే. అరుణ మొహం కడుక్కుని గదిలోకి వచ్చింది. మీరా అక్కడ లేదు. మీరా అని పిలుస్తూ యువతలికి వచ్చింది అరుణ. పాపా ఇలా రా అంటూ పిలిచింది తల్లి. అరుణ అక్కడికి వచ్చింది. మీరా ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోస్తోంది. శాంతమ్మ గారు టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చునుంది. ఇంత క్రితం మీరాని చూసినప్పుడు కూడా అరుణ అంత ఆశ్చర్యపోలేదు. కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ ఉండిపోయింది. చేత్తో తువ్వాలు అలాగే పట్టుకుని మీరానే చూస్తోంది. మీరా కొద్దిగా కళ్ళెత్తి చిన్నగా నవ్వింది. అది నవ్వు కాదు, ఏడవలేక నవ్విన నవ్వు. రా పాపా, చల్లారిపోతోంది అంటూ శాంతమ్మగారు కూతుర్ని పిలిచింది. ఇదేమీ గ్రహించక అరుణ నిద్రలో నడిచిన దానిలాగా నడిచొచ్చింది. మీరా చెయ్యి పట్టుకుని కూర్చుంటూ మీరా అంది. అరుణ గొంతు పెదాలు వణికాయి, కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. మీరా కళ్ళు కిందకి వాలిపోయాయి. శాంతమ్మగారు తెల్లబోయి చూస్తోంది. అరుణ, ముందు కాఫీ తీసుకో, తర్వాత అన్నీను అంటూ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరా.
మీరా వెళ్ళిన వైపు ఓ మారు చూసి తల్లివైపు తిరుగుతూ, ఏమిటమ్మా మీరా ఇక్కడా అని అడిగింది అరుణ ఆ వాక్యం పూర్తి చేయలేనట్టు. కూతురు అంత బాధపడడం చూసి ఇద్దరికీ బాగా స్నేహం అని గ్రహించింది ఆవిడ. అవునమ్మా, పరిస్థితులు బాగాలేవని చెప్పి చేరింది. ఏం చదువుకోలేదుట కదా అందావిడ. చదువుకోలేదా? మరింత ఆశ్చర్యపోయింది అరుణ. అలాగే చెప్పింది అందావిడ. అబద్ధం, బిఏ చదివితేను. అన్నయ్య చెప్పలేదు అని అడిగింది అరుణ. ఏమో, నాకేం తెలుసు, చల్లారిపోతోంది, ముందు కాఫీ తీసుకో అందావిడ. అరుణకి తల్లి మాటలు వినిపించలేదు. వంటగదిలోకి వచ్చింది. మీరా అక్కడ గిన్నెలు సర్దుతోంది. అరుణ ఆమె దగ్గరగా వచ్చి, నీకిప్పుడు ఏమైనా పనుందా? ఒక్క 5 నిమిషాలు ఇలా రాగలవా అని అడిగింది. మీరా పరిస్థితి కడుపులో బాధ ఉండలు చుట్టినట్టు బాధ పెడుతున్నా అదేం కనపడనీయకుండా పైకి హేళనగా అంది. మీరా ఇటువైపు తిరిగింది. అరుణకేసి నిదానంగా చూస్తూ చాలా శాంతంగా అంది. అరుణ, ప్లీజ్, నువ్వు ఈరోజు ఇలా ఉంటే అమ్మగారు ఏమనుకుంటారు? వెళ్ళి కాఫీ తాగిరా. 5 నిమిషాలు కాదు, నీ ఇష్టం, ఎంతసేపైనా మాట్లాడతాను అని. ఎంత మారిపోయావు? బాధగా కోపంగా అంది అరుణ. మీరా అరుణ భుజం మీద చెయ్యి వేసి బతిమాలుతున్నట్లుగా అంది. అరుణ, నీకు పుణ్యం ఉంటుంది, అలా మాట్లాడకు. వెళ్ళి కాఫీ తాగిరా. అమ్మగారు నీకోసం ఎదురు చూస్తున్నారు. నా గురించి కొంచెం ఆలోచించు. అన్నీ వింటే నువ్వే అంటావు అంది మీరా. ఏమిటి, చాలా మంచి పని చేశావనా అంది అరుణ. మీరా కోపంగా అంది. పోనీ చెప్పు, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను అని. అరుణ మాట్లాడలేదు. మీరాని చూస్తూ నిలబడింది. అరుణ, అలా చూడకు, అసలు నువ్వు ఇలా కూర్చో అంటూ పక్కనే ఉన్న స్టూల్ని జరిపి అరుణ భుజాలు పట్టుకుని స్టూల్ మీద కూర్చోబెట్టింది. మీరా వెళ్ళి గబగబా స్టవ్ మీద నీళ్లు పడేసింది. చెంపకి చెయ్యి ఆంచి మీరా చేసే ప్రతి పని చూస్తూ కూర్చుంది అరుణ. 10 నిమిషాలు గడిచిపోయాయి. ముందు కాఫీ తాగాక ఆ తర్వాత నీ ఇష్టం అంది మీరా. శాంతమ్మ గారు వంటింటి వరకు వచ్చి వాళ్ళని చూసి వెళ్ళిపోయింది. మీరాకి ఏమిటోలా అనిపించింది. ఆవిడ ఎన్నిసార్లు చెప్పినా తనకి ఏం తీసుకోవాలన్నా ఏదోలానే ఉంటుంది, కానీ ఇప్పుడు అరుణ గురించి తప్పదు అనుకుంది. ఇప్పుడు చెప్పు అంది అరుణ. అరుణ వచ్చాక అరుణ అడిగిన దానికి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఎప్పుడూ తయారు చేసుకుంది మీరా. దాంతో తడుముకోకుండా చెప్పేసింది. బామ్మకి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అప్పటికప్పుడు బయలుదేరి విజయవాడ వచ్చాం. దేవుడి దయ వల్ల బామ్మకి కాస్త కులాస చిక్కింది, కానీ అమ్మకి సుస్థి చేసింది. అదివరకే కాస్త నీరసంగా ఉండేది కదా. బామ్మ ఈ ఊళ్ళోనే ఇల్లు కొంది. దాంతో అందరం ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ బామ్మ ఆరోగ్యం దెబ్బతింది. కొన్నాళ్ళు మంచంలో ఉంది. తర్వాత అసలే కాస్త సుస్థిగా ఉన్న అమ్మ మంచం ఎక్కింది. అమ్మ మందులకి ఇంట్లో గడపడానికి ఉన్న డబ్బు కాస్త తరుగుతూ వచ్చింది. మహా వాళ్లే కూర్చుని తింటే కొండలు కరుగుతాయట. అలాంటిది మా బోటి వాళ్ళ సంగతి వేరే చెప్పాలా? ఉద్యోగాలు అంత తొందరగా దొరుకుతాయా? నీకు తెలీదా అరుణా? ఒక్క మాట, నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ ఇక్కడ నాకు ఎలాంటి అగౌరవం జరగట్లేదు. అమ్మగారు ఎంత అభిమానంగా చూస్తారో తెలుసా? ఇక్కడ కాకపోతే ఇంకో ఇంట్లో అయినా చెయ్యాల్సిందే. నేను బిఏ చదివాను, కుర్చీలో కూర్చునే ఉద్యోగమే చేస్తాను అంటే కడుపు నిండదు కదా అరుణ. అమ్మకి ఏం చేసే ఓపిక లేదు అంది మీరా. అసలు దేనికైనా అప్లై చేశావా అని అడిగింది అరుణ. లేకపోతే ఊరికే కూర్చున్నాను అనుకున్నావా? ఆఖరికి ఈ ఊళ్ళో ఉన్న స్కూల్ టీచర్
పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే ఆ పోస్ట్ కోసం కూడా ప్రయత్నం చేశాను. ఎంత చిన్న ఉద్యోగం కావాలన్నా దక్షిణ కావాలి కదా, దానికి తయారయ్యాను. 1000 రూపాయలట. కానీ అది కూడా నమ్మకం లేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఖచ్చితంగా వస్తుంది అంటే ఇంకో 500 ముందుకు అడుగు వేద్దును, కానీ తీరా రాకపోతే అందుకే ధైర్యం చాలలేదు అరుణ అంది మీరా. అరుణ మీరా భుజం మీద చెయ్యి వేస్తూ అంది, మీరా, ఇన్ని అవస్థలు పడుతూ నాకొక్క ఉత్తరం రాయలేకపోయావు అని. ఈవిడ మీ అమ్మగారేనని నాకు తెలీదు అంది మీరా. పోనీ అన్నయ్యని చూస్తే తెలియలేదు? అన్నయ్య అప్పుడెప్పుడో ఏదో అన్నాడని అంటున్న అరుణ మాటలకి అడ్డొస్తూ చప్పున అంది మీరా. నీకు తెలిసేమో అనుకున్నాను అని. నాకు తెలిస్తే ఇలా ఊరుకుంటానా మీరా? అసలు అలా ఎలా అనుకున్నావు? అన్నయ్య కూడా నాకేం చెప్పలేదు అంది బాధగా అరుణ. తెలిసి ఊరుకుంటావని కాదు, కానీ అక్కడ నీ పరిస్థితులు ఎలాంటివో నాకు ఎలా తెలుస్తుంది అరుణ అంది మీరా. అలాంటి పరిస్థితులు ఏమీ లేవు మీరా. అయినా ఒక్క ప్రాణంలా మసులుకున్నాం మనం. ఆపాటి స్వతంత్రం ఉండదు అని ఒక క్షణం ఆగి మళ్ళీ బాధగా, ఎన్ని చెప్పేవప్పుడు, నన్ను ఎంత ఆట పట్టించావు, అన్నీ మర్చిపోయావా మీరా? అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలవు అని అడిగింది బాధగా. అరుణా అంది మీరా. అవును, నిజంగా పెళ్లి కూతురిని చేసేటప్పుడు నాకెంత దుఃఖం వచ్చిందో తెలుసా? ఆపుకుందామన్నా ఆపుకోలేకపోయాను. మగ పెళ్లివారిని మచ్చిక చేసుకొని ఆడపడుచులాగా పెళ్ళికి వస్తానని చెప్పావు, మర్చిపోయావా? ఆ బాధలో కోపంలో అన్నయ్యను తిట్టాను. నేను లేనప్పుడు నువ్వు వస్తే తనేదో అనే ఉంటాడు అనిపించేది ఎప్పుడూ. అదే అన్నాను అన్నయ్యని. జ్యోతి ఇంటికి వెళ్ళి అడిగితే ఎవరికో జబ్బుగా ఉందని వెళ్ళారు అని చెప్పిందనుకో, కానీ నువ్వు అసలు ఉత్తరం కూడా రాయకపోవడంతో అన్నయ్య మీద విరుచుకుపడ్డాను తెలుసా అంది అరుణ. మీరా మాట్లాడలేదు. చేతివేళ్లు చూసుకుంటూ ఉండిపోయింది. ఒక చెంప శాంతమ్మగారు ఏమనుకుంటుందో అని భయంగా ఉంది మీరాకి. ఆవిడకి పూజ టైం అవుతోంది. మాటిమాటికి అరుణ అలా కన్నీళ్లు పెట్టుకోవడం మీరాకి ఇంకా భయం వేసింది. శాంతమ్మగారు ఏమనుకుంటుంది అని. అరుణ, నువ్వు ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు. ఈరోజే పుట్టింటికి వచ్చి ఇలా ఉండడం తప్పు కదూ. అమ్మగారు నన్నెంత గౌరవంగా చూస్తారో తెలుసా అంటూ అరుణ కళ్ళు తుడిచింది మీరా. ఉండు, అన్నయ్యని నీకు మంచి ఉద్యోగం చూడమంటాను. ఇంత చదువుకుని ఇలాగా అంది అరుణ. ఏ అరుణ, నా చేతి వంట చూడకుండానే హడలు పుట్టిందా బలవంతంగా నవ్వుతూ అంది మీరా. అంత హాయిగా ఎలా నవ్వగలుగుతున్నావు మీరా ఆశ్చర్యంగా అడిగింది అరుణ. నీలా చిన్న విషయానికి కూడా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు అంది మీరా. ఇది నీకు చిన్న విషయమా? ఎలాగైనా నువ్వు చాలా మారిపోయావు మీరా. ఇప్పుడు నీ మాట అది చూస్తుంటే అప్పటి నీ మాటలు, ఆ తమాషాలు చేసింది నువ్వేనా అనిపిస్తోంది అంది అరుణ బాధగా ఆశ్చర్యంగా. కొంపతీసి ఇప్పుడు నువ్వు అసలు మీరావే కాదు, పొమ్మనవు కదా నవ్వేస్తూ అంది మీరా. నిజంగానే నువ్వు ఆ మీరావి కాదు అంది అరుణ. అవతల శాంతమ్మగారి పూజకి టైం అవుతోంది. ఆవిడేమనుకుంటుందో అని మీరాకి భయంగా ఉంది. అరుణకి మీరాతో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరడం లేదు. ఇంకా ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది. ఇక మీరా దృష్టి ఇటు లేదు. ఆవిడేమనుకుంటున్నారు అనే ధ్యాసే. ఎలాగైతేనే మీరా అరుణ గదిలో నుంచి బయటపడింది. శాంతమ్మగారు స్నానం చేసి వచ్చేసరికి ఆవిడకి పూజకి సిద్ధం చేసింది. అప్పటికి కానీ మీరా మనసు కుదుటపడలేదు. ఆ పూట శేఖరం టీకి కూడా లోపలికి రాలేదు. తన గదిలోనే ఉండిపోయాడు.
ఏవో ముఖ్యమైన కాగితాలు చూసుకుంటూ ఉండిపోయాడు. కానీ ప్రతి చిన్న అలికిడికి మనసులో ఉలికి పడుతూనే ఉన్నాడు. రాబోయే గాలిదుమారానికి సిద్ధంగా ఉన్నా కానీ. అరుణ రానే వచ్చింది. అరుణ రాకని గ్రహించినట్టే ఉండిపోయాడు శేఖరం. అరుణ అక్కడే ఉన్న ఇంకో కుర్చీ చప్పుడయ్యేలా కాస్త పక్కకి జరిపి మరీ కూర్చుంది. శేఖరానికి తలెత్తక తప్పలేదు. తలెత్తి అరుణకేసి చూడనట్లు చూసి చిన్నగా నవ్వాడు బలవంతంగా. చాలా అర్జెంటు పనిలో ఉన్నట్టున్నావు అంది అతి మామూలుగా అరుణ. ఆమె కళ్ళు మాత్రం చాలా నిశితంగా పరీక్షిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇదేదో చాలా పెద్ద దుమారమే అనిపించింది శేఖరానికి. కాగితాలు పక్కకు పెట్టి గాలికి ఎగిరిపోకుండా దాని మీద పేపర్ వెయిట్ పెడుతూ, ఏమిటి అరుణ అన్నాడు పూర్తిగా ఆమె కేసు తిరగకుండానే. అర్జెంటు పనేమో చూసుకో అంది అరుణ. ఈసారి ఆమె గొంతులో హేళన ధ్వనించింది. శేఖరం కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు, అర్జెంటేమీ కాదులే అని. నేను అడగబోయేదేదో ఏమిటో నీకు తెలిసే ఉంటుందనుకుంటాను అంది అరుణ. చెప్పందే ఎలా తెలుస్తుంది అన్నాడు చాలా నిదానంగా శేఖరం. అరుణకి కోపం వచ్చింది. దాన్ని పైకి కనపడనీయకుండా అంది, అదే మీరా సంగతి అని. అతను మాట్లాడలేదు. కొంచెం ముందుకు వంగి ఎడం చేయి టేబుల్ మీద ఆంచి కుడి చేత్తో కాగితాల మీద ఉంచిన పేపర్ వెయిట్ని అటూ ఇటూ తిప్పుతూ ఉండిపోయాడు. అర్థం కాలేదా అన్నయ్య అంది అరుణ. ఆ గొంతులో బాధ, కోపం సమపాళ్ళలో ధ్వనించాయి. నువ్వేం చెప్పందే అంటూ నవ్వాడు శేఖరం. మీరా కోసం నేను అప్పుడు అంత ఏడ్చేనే. ఇక్కడ ఉందని, వంట మనిషిగా చేరిందని నీకు తెలుసా అని అడిగింది అరుణ. వంట మనిషి అన్న మాటకి శేఖరం మనసు గిలగిల్లాడింది. మీరా గురించి, మీరా ఈ పరిస్థితికి తను ఎంత వ్యథ చెందుతున్నాడో అరుణకేం తెలుసు అనుకున్నాడు మనసులోనే. మీరా ఇక్కడ ఉందని చెప్పలేకపోయావా? ఇంకా మీరా మీద నీ కోపం పోయినట్లేదు అంది అరుణ మళ్ళీ. శేఖరం శుష్కహాసం చేశాడు. ఏమన్నయ్యా మాట్లాడో అని అడిగింది అరుణ. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు కాబట్టి అన్నాడు అతను. నిజం చెప్తే కూడానా ప్రశ్నించింది ఆమె. శేఖరం మాట్లాడలేదు. ఏమన్నయ్యా మాట్లాడవే కొంచెం విసుగ్గా అడిగింది అరుణ. ఏం మాట్లాడమంటావు అని అడిగాడు శేఖరం. మీరా ఇక్కడున్నట్లు నాకు చెప్పలేదేమీ. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. జ్యోతి నీ స్నేహితుడిని ఏదో చేయడం ఏమిటి, అనుకోకుండా మీరా అక్కడున్నందుకు మీరా మీద నువ్వు అంత కక్ష పెంచుకోవడం ఏమిటి అంది అరుణ. అరుణ ప్లీజ్, ఆ సంగతి నేను ఎప్పుడో మర్చిపోయాను. ఈ సంగతి ఆవిడ దగ్గర అనద్దు కూడా. నీకు తెలిసేమో అనుకున్నాను, లేకపోతే అన్నాడు శేఖరం. బాగుంది, ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు. తను కూడా ఇలాగే అంది. నాకు తెలిస్తే మీరా సంగతి నీ దగ్గర అనకుండా ఉంటానా సూటిగా ప్రశ్నించింది అరుణ. నేనున్నది ఎప్పుడు ఏదో ఒక పూట కనిపించి వచ్చేస్తున్నాను అంతేగా అన్నాడు శేఖరం. ఒక్క పూట కాదు, ఒక్క నిమిషమైనా సరే. మీరా ఇక్కడ ఇలా ఉన్నట్టు తెలిస్తే నీ దగ్గర అనకుండా ఉండేదన్నా? పోనీ జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరాకి మంచి ఉద్యోగం చూసి సహాయం చేయన్నయ్యా. ఈ ఒక్క సహాయం చేశావంటే మీరా మాట ఎలా ఉన్నా నేను నీకు రుణపడి ఉంటాను అంది అరుణ. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శేఖరానికి చాలా బాధ అనిపించింది. అదేం మాట అరుణ అన్నాడు. అరుణ మాట్లాడలేదు.
మళ్ళీ అతనే అడిగాడు, ఆవిడికి ఇష్టమేనా ఉద్యోగం చేయడం అని. అంత చదువుకుని ఇలాగే ఉండాలనుకుంటారా ఎవరైనా? ప్రశ్నించింది అరుణ. అరుణ అంత తేలిగ్గా వదిలిపెడుతుంది అనుకోలేదు శేఖరం. అతను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు, నీ ఫ్రెండ్కి ఎలాంటి ఉద్యోగం కావాలో కనుక్కో అని. అరుణకి కోపం వచ్చింది. అన్నయ్య, ఇప్పుడే చెప్తున్నా, మీరా గురించి నువ్వు హేళనగా మాట్లాడావంటే నేను ఊరుకోను. అమ్మకి నీకు కోపం వచ్చినా సరే నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. తనకి కూడా మనకి మళ్ళీనే పేరుంది. ఆవిడ గారు మీ ఫ్రెండు అంటూ హేళన చేస్తే మాత్రం ఇదివరకులా ఊరుకోను అంది అరుణ. శేఖరం దృఢస్వరంతో అన్నాడు, మీరా గురించి నా నోటి వెంట ఒక్కటంటే ఒక్కటి హేళనగా వ్యంగ్యంగా చిన్న మాట వచ్చినా సరే నా నాలిక చీరే, సరేనా? ఆవిడ మీద నాకేం కోపం లేదు. నువ్వు చెప్తే నమ్మవు. కోపం ఎందుకు వస్తుందో చెప్పనా? ఆవిడ, అదే ఆ మీరా సమక్షంలో నువ్వు అందరినీ మర్చిపోతావు, అందుకు అన్నాడతను. అరుణ వెంటనే అంది, రాఘవరెడ్డి వస్తే నువ్వు అన్న నీళ్లు మాటే మర్చిపోతావు. అమ్మ ఎంత మొత్తుకుంటుంది ఒక్కోసారి అని. శేఖరానికి మరోసారి మీరాకి మంచి ఉద్యోగం తొందరలో చూడమని చెప్పి అరుణ వచ్చేసింది. అలా వస్తూ వస్తూ వంటగదిలోకి వచ్చింది. మీరా ప్రసాదం దేవుడి గదిలోకి తీసుకెళ్తోంది. అరుణకి ఏమిటో గుండె పట్టుకున్నట్టయింది. 2-3 క్షణాలు అలాగే నిలబడిపోయింది. తర్వాత మెల్లిగా దేవుడి గది ముందుకొచ్చి యువతలే ఆగిపోయింది. శాంతమ్మ గారు అగరొత్తులు వెలిగిస్తోంది. ఆవిడ నైవేద్యం కూడా పెట్టి హారతి ఇచ్చింది. హారతి మీరాకి చూపించి, అమ్మాయిని పిలు అంది. మీరా తలెత్తి అరుణకేసి చూసింది. అరుణ మీరాకేసి నిశితంగా చూసి లోపలికొచ్చి హారతి కళ్ళకద్దుకుంది. శాంతమ్మ గారు ప్రసాదం అరుణకి మీరాకి ఇచ్చి, అన్నయ్య ఇంట్లో ఉన్నాడా అని అడిగింది అరుణని. ఇంట్లోనే ఉన్నాడు అంది అరుణ. మీరా అక్కడి నుంచి యువతలకు వచ్చేసింది. శాంతమ్మ గారు కూడా యువతలకు వచ్చింది. ఆవిడ శేఖరానికి ప్రసాదం ఇవ్వడానికి వెళ్తుంటే శేఖరమే అక్కడికి నడిచి వస్తున్నాడు. అరుణ అడగడం, ఆ గాలిదుమారం భయపడ్డంత దూకుడుగా రాకపోయినా వచ్చి వెలిసిపోయింది. దాంతో ఇప్పుడతను మామూలుగానే ఉన్నాడు. తల్లి ఇచ్చిన ప్రసాదం తీసుకుంటూ, ఒట్టి ప్రసాదమేనా అన్నాడతను. పెందలాడే భోజనం చేసేస్తావేమోనని టిఫిన్ చేయించలేదురా అందావిడ. పొద్దున్న 1 కప్పు కాఫీ ఎక్కువ తాగిన నేరానికి టీ కూడా లేదా అన్నాడతను. టీ తాగలేదా అని అడిగిందావిడ. ఎక్కడా, ఇంకా వస్తుంది అని ఎదురు చూస్తున్నాను అన్నాడు శేఖరం. మీరా, టీ పెట్టు అందావిడ. అప్పటికే శేఖరం ఉట్టి ప్రసాదమే అని అన్నప్పుడే టీకి నీళ్లు పెట్టేసింది మీరా. ఇది శేఖరం గ్రహించాడు. పాపా, నువ్వు హార్లిక్స్ తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగింది ఆవిడ. నాకేం వద్దమ్మా అంది అరుణ. అదేమిటమ్మా, ఏదో ఒకటి తీసుకో అందావిడ. వద్దు అంది అరుణ. అరుణకి నా మీద కోపం వచ్చింది. అలాంటప్పుడు నేను తాగడం బాగుండదు. నేను వెళ్తున్నానులేమ్మా అంటూ వెనక్కి తిరిగాడు శేఖరం. శాంతమ్మ గారికి ఇదేం అర్థం కాలేదు. టీ అయిపోయింది, తాగి వెళ్ళు అందావిడ. వద్దమ్మా, ఇంటి ఆడబడుచు అంత కోపంగా ఉంటే తప్పు, తాక్కూడదు అన్నాడు శేఖరం. అయినా అరుణేం మాట్లాడలేదు. అన్నయ్య ఏదో మంచి ఉద్యోగం చూస్తాడు, మీరాకి పర్వాలేదు అనుకుంది. వంటగదిలో మీరాని చూసేసరికి మళ్ళీ ఆమె మనసు దిగులుతో నిండిపోయింది. ఆడబడుచుకు కోపం వచ్చిందని రేపొద్దున నీ పెళ్ళాం భయపడాలి కానీ నువ్వేం భయపడక్కర్లేదు అంది శాంతమ్మ గారు. ఇంకా శేఖరం ఏం మాట్లాడలేదు. అబ్బాయి గారి నోటికి తాళం పడిందా
అని అడిగింది అరుణ. శేఖరం అరుణకేసి చూపులు మళ్లించుకున్నాడు. మరి ఏమిటనుకున్నావు? పెళ్లి మాట ఎత్తితే ఇంక మాట్లాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంది శాంతమ్మగారు వంటగదిలోకి వెళ్తూ. మీరా టీ కలిపింది కానీ తీసుకురాలేదు. మామూలుగా ఎప్పుడూ అతనున్న చోట శాంతమ్మగారు అక్కడ ఉన్నా లేకపోయినా కూడా పెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమిటో ఆమెకి వెళ్ళాలని అనిపించలేదు. అలాగే నిలబడిపోయింది. మీరా అలా నిలబడ్డం చూసి అయిందా అని అడిగింది శాంతమ్మగారు. ఆవిడ పట్టుకెళ్తే బావుండు అనుకుంటూ అయిందమ్మా అంది మీరా. మరైతే ఇచ్చేయి అని ఆవిడ దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది. మీరా మనసు ఉస్సూరుమంది. శేఖరన్ తల తిప్పి వంటగదికేసి చూశాడు. మీరా టీ కప్పు చేత్తో పట్టుకుని ఉంది. ఆ నిలబడిన తీరు చూస్తే రావడం ఇష్టం లేనట్లుగా అనిపించింది అతనికి. అరుణ ఈరోజే వచ్చింది. అది వరకు అంత స్నేహం ఉండి ఇప్పుడు ఇలా ఉండడం బిడియంగా ఉండొచ్చు. లేకపోతే ఇందాకటి మాటలు దాంతో శేఖరం అరుణకేసి తిరిగి, అరుణ టీ అయినట్టుంది, తీసుకురా అన్నాడు. అరుణ ఇచ్చిన టీ తాగి అతను బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత మీరా అరుణకి దగ్గరగా వచ్చి, అరుణ కాఫీ తాగుతావా హార్లిక్సా అని అడిగింది. ఏం తాగితే బాగుంటుందంటావు అంది అరుణ. అరుణ అలా ఎందుకందో మీరాకు అర్థమైంది. అయినా అర్థం కానట్టే, నీ ఇష్టం అరుణ అంది. మీరా మాట పూర్తి కాకుండానే, కాఫీయే బాగుంటుంది, ఏమంటావు అంది అరుణ. మీరా బాధగా చూసింది అరుణకేసి. ఇప్పుడు తను తాగనంటే అరుణ కూడా తాగదు. కానీ ప్రతిదానికే అరుణ ఇలా చేస్తే ఏం బాగుంటుంది అనుకుని, నేను ఇక్కడ మానేయడం చాలా ఉత్తమం అరుణ, ఇలా అయితే లాభం లేదు అంది మొహం దించుకుంటూ. అదేమిటి మీరా, కాఫీ ఇచ్చినందుకే? నేను వస్తానని నా గురించి నీకు చాలా రోజుల నుంచి తెలుసు. కానీ నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు అస్సలు తెలియదు. హఠాత్తుగా నిన్ను ఇక్కడ చూసి ఎంత సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయానో తెలుసా? ఇక్కడ నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూసి ఎంత వ్యధ చెందానో నీకు అర్థం కాకపోవచ్చు మీరా అంటున్న అరుణ గొంతు వణికింది. ఆమెను బాధ పెట్టినందుకు మీరా మనసు బాధపడింది. అదేమిటి అరుణ, నా గురించి నువ్వు బాధపడతావని నాకు తెలీదు అంది. అందుకేగా మహా గొప్పగా ఊరుకున్నావు. మొదలంటే మా అమ్మని తెలియదు. అన్నయ్య వచ్చాక అమ్మని అడిగి ఒక కార్డు రాస్తే ఏం పోయింది? ఎంత ఒక్క చోట మసిలినా కార్డు రాయలేడానికి వీల్లేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటారా? నువ్వు అలా రాస్తే నాకు రావడానికి కుదరలేదే అనుకో, అన్నయ్యకి చెప్పేదాన్ని, ఆయనకి చెప్పేదాన్ని, నీకు ఈ పాటికి మంచి ఉద్యోగం దొరికేది. అన్నయ్య మీద నీకు ఇంకా కోపం పోలేనట్టుంది అంది అరుణ. అరుణ చల్లారిపోతోంది అంది మీరా. నువ్వు కానీ అంది అరుణ. తప్పనిసరిగా మీరా కాఫీ కప్పు నోటి దగ్గర ఉంచుకుంది. అరుణకి సావకాశంగా ఈ విషయం నచ్చ చెప్పాలి అనుకుందామే.